వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే. ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు నిడదవోలు ఎర్నగూడెం రోడ్లో ఇఫ్టు స్తూపం వద్ద డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మికులు అనుభవిస్తున్న 8 గంటల పనితో సహా వివిధ రకాల చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్ల అమలు ద్వారా పెట్టుబడిదారులకు మేలు చేకూర్చిందని, తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనాలు, బోనస్, ఈఎస్ఐ, సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఆశా, అంగన్వాడీ తదితర స్కీమ్ వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు యూనియన్ నాయకులు పిచ్చ సూర్యకిరణ్, లంకాడ గణపతి, బాపినీడు, గాలి గనిరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ డిమాండ్స్ డే నిర్వహించడం జరుగుతోంది. జాతీయ కోరికల దినం. భారతదేశంలో వివిధ రంగాల కార్మికులు అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి అనేకమైన కార్మిక చట్టాలని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది. కార్మికులకి ఏ విధమైనటువంటి హక్కులు లేకోకుండా, వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు లేకుండా చేసేటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే నేషనల్ డిమాండ్స్ డే నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో అనేక సమ్మెలు నిర్వహించడాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గడిచిన 7 సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులకి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాలేదు. తక్షణమే మొత్తం సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రీష్మకుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లని, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లని, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లని, రద్దు చేయాలి సంక్షేమ బోర్డును, ఏర్పాటు చేయాలి అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డును, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, కాపాడుకుందాం పీఓసీ బోర్డును, కాపాడుకుందాం పీఓసీ బోర్డును, జిందాబాద్ ఐఎఫ్టీయూ, ఇఫ్టు జిందాబాద్, ఇఫ్టు జిందాబాద్, ఇఫ్టు జిందాబాద్,